ఈ సాయంకాల సమయంలో దేవుని సహాయం కొరకు మనందరము కూడా మరి కుడి వచ్చి ఉన్నాం ప్లారా. మరి దేవుడు మరి మన పక్షముగా ఆయన ఎవరైతే ఆయనకి దగ్గరగా ఉంటారో వారిని ఆయన ఇంకా దగ్గరకు వచ్చేటువంటి దేవుడు. అందుకే కీర్తనలు 10వ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చిన విధంగా వ్రాయబడినది ప్లారా. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుతున్నావు, ఆపత్కాలంలో నువ్వెందుకు దాగి ఉన్నావు. వాస్తవానికి దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన ఎవరికి దూరంగా ఉండడు. ఆయన అందరికీ దగ్గరగా ఉండే దేవుడే. ఆయన సహాయము తరతరములు యుగయుగములు ఉండేదే. కానీ మన యొక్క దేవునితో మనం ఉన్నటువంటి ఆ యొక్క విశిక్షణను బట్టి దేవుడు మనకి దూరంగా ఉంటాడే తప్ప ఆయన ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకి వస్తానని చెప్తున్నాడు. మనము ఆయనకి ఎంత దగ్గరగా ఉండాలి అనేది దేవునికి ఏర్పాటు. దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలు తామే చిక్కుకొందరు. కొన్నిసార్లు ఈ విషయాన్ని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు కారా. మనిషి హృదయం ఎల్లప్పుడూ దుష్టత్వం కలది. అంటే అది పైకి మనిషి కనబడినంత క్రమముగా హృదయం ఉండదు. ఆ మాట మోసక్రియలు అనే మాటని తెలియచేస్తున్నాడు. బయటికి మనం చాలా ఫెయిర్గా మనకు కనపడుతుండొచ్చు, కానీ అంతరంగము అది నాశనకరమైన గుంట అనే మాటని ఇక్కడ తెలియచేస్తున్నాడు. దుష్టుడు గర్వించి దీన్ని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలు తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. చదమ్మా 3వ వచనం కదమ్మా. రైట్, there are two kinds of people కదా. For the wicked boasteth of his heart's desire, and blessed the covetous whom the Lord abhorreth. ఇక్కడ 2 రకాల ప్రజలను దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు, వ్యక్తం చేస్తున్నాడు. దుష్టుడు గర్వించి అంటున్నాడు కదండి. దుష్టులు తమ మనోభిలాష అంటే మనసు యొక్క అభిలాష, కోరిక. దుష్టులు ఒక ఆలోచన కలిగి ఉంటారు. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరిస్తారు. లోభత్వం అనేది అది దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ పిల్లరా. అందుకే దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయడానికి కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదరు. ఇక్కడ కూడా కొన్నిసార్లు మనము దేవుని సహాయము, దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ అనుకుంటారు అంటున్నాడు కదండి. అంత మాత్రం కాదు, వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించరు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండాను, వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరిస్తారు కదా. మరి దేవుని యొక్క సహాయం మనకి కావాలి. శత్రువులను కూడా కొన్నిసార్లు మనము ప్రేమించాలి ప్లారా. అది చాలా కష్టమైన పని, ఎవరు చేయలేని పని కదా. దుష్టుల్ని, శత్రువుని ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరు ప్రేమించరు. కానీ ప్రేమించాలి మనం. ఒక క్రైస్తవుడిగా క్రైస్తవ క్రమశిక్షణ బట్టి మనం ఆ విధంగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు కదమ్మా. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయంలో అనుకొందురు. మనకు తెలియదు మన సమయం ఎప్పుడు వస్తుంది కదా. ఒక పక్షి గాలిలో చక్కగా ఎగురుతూ ఉంటుంది, కానీ వేటగాడు ఎప్పుడు బాణం వేస్తాడో తెలియదు. వేటగాడు ఎప్పుడు వల పరుస్తాడో మనకి, వేటగాడు ఎప్పుడు ఆ ఉరి ఒడ్డుతాడో మనకు తెలియదు. అక్కడ ఉరి పెడతాడు. ఉరి అంటే ఆ యొక్క వేటగాడి ఉచ్చు పెడతాడు. ఉచ్చు పెట్టి అక్కడ కొంచెం ఆహార పదార్థాలు వేస్తాడు. ఈ పక్షి ఆ ఉరి దగ్గరికి వెళతాడు. ఎందుకొరకు అక్కడ ఉరి కనపడదు. ఏం కనపడుతుంది దానికి? ఆహారమే కనపడుతుంది. అందుకే అక్కడ అంటాడు, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము, మాకేం ఆపద రాదు, మాకేం సమస్య అనుకుంటాం కదండి. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయంలో అనుకొందురు. 7వ వచనం, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుగు కింద చేటును పాపమును ఉన్నాయి. 10వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. 10వ అధ్యాయము 8వ వచనం అంటున్నాడు. 10వ అధ్యాయం 8వ వచనం కరెక్టేనా? రైట్, చదమ్మా.
తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచి ఉందరు. చాటైన స్థలంలో నిరపరాధను చంపకొదురుకై కదండి పిల్లరా, ఇక్కడ చక్కని మాట. మనం తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచి ఉందరు, చాటైన స్థలంలో నిరపరాధను చంపుదురు, వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవనని పొంచి చూస్తాయి. పిల్లరా, కొన్నిసార్లు మనము నిరాధారం అంటే ఆధారం లేనివారు, వి వాంట్ టు బ్లేమ్ దెమ్. వారిని మనం కొన్నిసార్లు వారిని అవమానపరుస్తాం, బ్లేమ్ చేస్తాం కదా. నువ్వే చేసావు కదా. అసలుకి ఇప్పుడు మన కొన్ని పిల్లలు మన ఏదైనా ఒక వస్తువు పెడతాం ఇంట్లో, మనం వచ్చేసామని కదా, లేకపోతే నువ్వే తీసుకున్నావు కదరా అంట. అది మనం బ్లేమ్ చేయొద్దు. లెట్ ద పీపుల్ డిసైడ్, లెట్ ద గాడ్ డిసైడ్, లెట్ ద వాళ్ళ అనుకూల ప్రకారం వారు చేయాలి. అంతేగాని మనం వారి మీద లేనిపోయిన నేరము మోపకూడదనేది దేవునికి ఏర్పాటు. ప్లేరా, గుహలోని సింహం వలె వారు చాటిన స్థలంలో పొంచి ఉందరు, బాధపడు వారిని పట్టుకొని పొంచి ఉందరు, బాధపడి వారిని తమ వలలోనికి లాగి పట్టుకుంటారు. ప్లేరా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. బాధపడి వారిని వలలోనికి లాగి పట్టుకుంటారు. ఇంతకుముందు అదే మనం అనుకున్నాం కదా. వేటగాడు వస్తాడు, గుహలోని సింహం వలె వారు చాటిన స్థలంలో పొంచి ఉందరు అంటారు. ఎవరు? సింహము కదా. ఒక మరి తన తన ఎర కొరకు, ఎర అంటే ఏంటి? ఆహారం కొరకు పొంచి ఉంటుంది కదా, చాటిన స్థలంలో దాగి ఉంటుంది. బాధపడి వారిని పట్టుకొని పొంచి ఉందరు, బాధపడి వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు. ఉదాహరణకి కొన్నిసార్లు మనము మరి చెరువులో కాలువలో మనం వల వేసినప్పుడు ఆ వలలోనికి కొన్ని చేపలు పడతా ఉంటాయి. మనకు తెలియదు అక్కడ చేపలు ఉన్నట్లుగా, తెలుసా? తెలియదు. అది అపవాది మనల్ని ఆ విధంగా కాగా నిరాధారులు నలిగి వంగుదురు, వారి బలాత్కారం వలన నిరాధారులు కూలుదురు. పిల్లరా, దేవుని యొక్క ఏర్పాటుని మనం గమనించినట్లయితే నిరాధారులు వంగుతారు, నంగుతారు, బలాత్కారం వల్ల వాళ్ళు కూలుతారనే మాటని మనం చూడగలుగుతున్నాం. దేవుడు మర్చిపోయాను, ఆయన విముఖుడ ఎప్పుడనూ చూడకుండాను అని వారు తమ హృదయంలో అనుకుందరు. కొన్నిసార్లు మనము నన్ను ఎవరు చూస్తారు కదా. హీ హ్యాస్ సెడ్ హిస్ హార్ట్, గాడ్ హ్యాజ్ ఫర్గాటెన్, హీ హిడెన్ హిజ్ ఫేస్, హీ విల్ నెవర్ సీమ్ ఇట్. నన్ను ఎవరు చూస్తలేదులే అనుకుంటాం కదా. ఈవెన్ నేను కూడా కొన్నిసార్లు తెలిసి తెలియక కొన్నిసార్లు మనం అపవిత్ర పనులు చేసినప్పుడు నన్ను ఎవరు చూస్తలేదు అనుకుంటాం. బట్ గాడ్ కెన్, దేవుడు చూస్తున్నాడు కదా. దేవుడు చూడడు అని వారు తమ హృదయంలో అనుకొందరు. బట్ దేవునికి ఈ సృష్టిలో ఏది కూడా మరుగై ఉండనేరదనే మాటను మనం చూస్తున్నాం. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరవక నీ చెయ్యి ఎత్తము. రైట్. కొన్నిసార్లు బాధించేవారు ఉంటారు, బాధను అనుభవించేవారు ఉంటారు. రెండు రకాల ప్రజలు ఉంటారు. కొంతమంది బాధ పెడతారు, ఆ బాధను స్వీకరించేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడు ఇద్దరికి న్యాయం తీరుస్తాడు. బాధ పెట్టేవారికి బాధ పెట్టే క్రమంలో వారికి న్యాయం తీరుస్తాడు, బాధపడేవారికి వారి బాధ నుంచి వారికి విడుదల చేస్తాడు. రెండు రకాలు. యెహోవా లెమ్ము, దేవా బాధపడే వారిని మరవక నీ చెయ్యి ఎత్తము. దుష్టులు దేవుని తృణీకరించిన ఎలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకున్నట్టు ఎలా. కొంతమంది అనుకుంటే కదా దుష్టులే ఉంటారు, దేవుడు ఎక్కడ చూస్తున్నాడు, ఏం దేవుడయ్యా పద్దాక దేవుడు దేవుడు అంటాం కదా. కొన్నిసార్లు అట్లా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సృష్టిలో దేవుడు లేని జాడ లేదు, అన్ని చోట్ల జాగ లేదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. దేవుని ఈ సృష్టికి దేవుని యొక్క మరి ఎక్కడ కూడా ఆయన లేడు అని చెప్పడానికి వీల్లేదు. ఇట్లా ఎక్కడైనా ఆకాశంలో, భూమి మీద, పాతాళంలో, వెరెవర్ యూ కెన్ సీ ఈజ్ అవైలబుల్. ఆయన మనకు దొరుకుతాడు అనే విషయాన్ని దుష్టులు దేవుని తృణీకరించడం ఎలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకుంటే ఎలా. నీవు దీనిని చూసి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేటుకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు. నిరాధారులు తమని నీకు అప్పగించుకొందరు, తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉంటావు. కొన్నిసార్లు ప్రరా తల్లి తండ్రి లేని వారికి ఎవరి సహాయమ్మా? దేవుడి సహాయం. నిజమే. మరి దేవుడు అలాంటి కృపకి మనల్ని పాత్రలుగా చేస్తున్నాడు. మనం ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి ప్రతీకారం తీరుస్తాడు, దేవుడు మనకి జవాబిస్తాడు, మేలు చేస్తాడు కదా. ఈ సృష్టిలో ఆయనకి మరి కనబడని రహస్యం ఏది కూడా లేదు. దుష్టులు భుజమును విరగొట్టు చెడ్డవారి దుష్టత్వములు ఏమీయో కనబడకపో వరకు దానిని గురించి విచారణ చేయాలి. దుష్టులు మరి అది ఎక్కడ కూడా ఉంటారు, బట్
హీ వాంట్ టు బ్రేక్ దేర్ వికెడ్ ఆర్మ్స్ కదా, వారి యొక్క ఈవిల్ మ్యాన్ ఆర్మ్ అంటే భుజం నిరగొడతాడు. ఇప్పుడు మరి దేవుని ఈ సృష్టిలో ప్రతిదీ ఆయనకి ఇష్టమైనది. మన దేవునికి క్రమముగా మర్యాదగా నమ్మకంగా ఉండాలనేది దేవునికి ఏర్పాటు. కనుక మనము దేవుని సరి చేసుకోవాలి కదండి. యెహోవా నిరంతరం రాజు ఉన్నాడు, ఆయన దేశంలో నుండి అన్ని జనులు నశించిపోయారు. ద లార్డ్ ఈజ్ కింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రతి నిమిషం, ప్రతి యుగములు, సర్వయుగములు ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన బాధించబడే వారికి బాధను బట్టి న్యాయం తీరుస్తాడు, మరి నిందించబడిన వారికి నిందను బట్టి న్యాయం తీరుస్తాడు. నిందను వేసేవాళ్ళు ఉంటారు, నిందను పొందేవాళ్ళు ఉంటారు. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్. అక్కడ దేవుడు జవాబిస్తున్నాడు. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడే వారి కోరిక నువ్వు నీయన్నావు. దేవుడు మన కోరికని, మనం బాధపడుతున్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మన కోరికని ఆయన వింటున్నాడు కదండి. లాస్ట్ అండ్ ఫైనల్ 18 వచ్చేది చెప్తున్నాడు. యెహోవా లేని, తండ్రి లేని వారికి చదమ్మా. రైట్, గమనించండి. తండ్రి లేని వారికి, మరి నలిగిన వారికి న్యాయము తీరుస్తాడు. ఈ జస్ట్ గాడ్ టు జడ్జ్ ద ఫాదర్లెస్ అండ్ ద అప్రెస్డ్, దట్ ద మ్యాన్ ఆఫ్ ద ఎర్త్ మే నో మోర్ అప్రెస్. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరము లేదు. గాడ్ విల్ డెఫినెట్లీ జడ్జ్ అకార్డింగ్ టు దేర్ నీడ్స్. వారి యొక్క అవసరతలను బట్టి దేవుడు ప్రతి వారికి తీర్పు తీరుస్తాడు. మరి సాయంకాల సమయంలో మరి దేవుడు తీర్చేటువంటి తీర్పులో, దేవుడు చేసేటువంటి న్యాయములో మనందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపకి దేవుడు మనల్ని పాత్రలుగా చేసి తన నిత్య రాజ్యానికి వారసులుగా చేసి దీవించి ఆశీర్వదించింది గాక. ఆమె ప్రార్థన చేద్దామా. స్తోత్రములు ప్రేమగల తండ్రి, ఈ శుక్రవారం దినమున సాయంకాల సమయంలో ఈ చక్కని ఇంటర్సెసరీ ప్రేయర్లు మీరు మాతో కూడా ఉన్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ కృప సొప్పును దర్శించి దీవించమని సకల ఘనత మహిమ ప్రభు అర్పిస్తాం. ఏర్పాటు చేసిన సాహసాన్ని దీవించండి, కొడి చెంబులు జ్ఞాపకం చేసుకోమని ముందున సరే మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు నిండాలుగా దీవించి ఆశీర్వదించను గాక.